వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ మీద నింద వేయడానికి కుదరట్లేదంట. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కుదరట్లేదంట. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం, ఓకేనా? ఎవరు వాళ్ళు? మీ మీద ఏం నింద వేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు నింద వేద్దాం అనుకుంటున్నారు అనేది వీడియోల ద్వారా డీటెయిల్గా చూద్దాం. అలాగే ఈ విషయంలో వాళ్ళు ఏ అవకాశాలు చూసుకుంటున్నారు, ఏంజల్ మీకు ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటుందో కూడా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఏంజల్స్, ఐర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ విషయంలో ఎవరో బ్లేమ్ చేద్దామని అనుకుంటున్నారంట, బట్ కుదరట్లేదు. ఎవరు వాళ్ళు, ఎందుకని? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి, ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. పాలిటిక్స్ చేస్తున్నారంటండి మీ వెనుక. న్యూ బిగినింగ్ అంటే వాళ్ళు ఏమీ మిమ్మల్ని అనలేక, మీరు చేస్తున్న పనిని ఆపలేక, చూడండి ముందు మీ దగ్గర ఎంత బాగా నటిస్తున్నారంటే ఒక ఇమోజీ ఉంటుంది చూడండి, ఏమంటారు దాన్ని, స్మైలింగ్కి మనం వాట్సాప్లో షేర్ చేస్తుంటాం చూడు, అంత అందంగా నవ్వుతున్నారు మన ముందు. బట్ వెనకాల అవకాశం ఎప్పుడు దొరికితే కాటేసేస్తామా అన్నట్టుగా చూస్తున్నారండి. పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు మీ వెనకాల. రాజకీయాలు చేస్తున్నారు. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట. న్యూ బిగినింగ్ అండి, కొత్తగా మొదలెట్టారంట రాజకీయాలు చేయడం. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీ న్యూ బిగినింగ్ మీద, మీరు చేస్తున్న పని మీద, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అండ్ ఏదైతే చేయబోతున్నారో దాని గురించి తప్పుగా చెప్తున్నారంటే బయట వాళ్ళకి మీరు ఏదో చేసేస్తున్నారు అని. ఇంకా చెప్పండి ఏంజల్స్. ట్రస్ట్ ద డివైన్ అండి. మీ డివైన్ మీద నమ్మకం ఉంచండి. వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయలేరు. మీది తప్పు అని అందరి ముందు నిలబెట్టే సిచ్యువేషన్ అనేది ఈ జన్మలో డివైన్ వాళ్ళకి ఇవ్వదు, ఓకేనా? మీ గాడ్ అనేది వాళ్ళకి అవకాశమే ఇవ్వరు, ఓకేనా అండి? ఎస్, అన్ని అవకాశాలు చూస్తున్నారంట. మిమ్మల్ని ఏ విధంగా బ్లేమ్ చేయాలి, మీ మీద ఏ విధంగా నిందేయాలి, మీ మీద ఏ విధంగా నిందేస్తే మీరు చేస్తున్న పనిని ఆపేస్తారు, లేదంటే మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళడం మానేస్తారు, దానివల్ల మీకు లాభం రాదు, మీకు రావాల్సినవి మీకు రాకుండా పోతాయి అని చెప్పి అన్ని అవకాశాలు, మీకు రావాల్సిన వాటి అన్నిటి గురించి కూడా అవకాశాలు వెతుక్కుంటున్నారంట. బట్ ప్రయోజనం ఏమీ లేదు. చూడండి, టర్నింగ్ ఇన్. మీరు ఇంత పీస్ఫుల్గా ఉంటే, మీ పని మీరు ధర్మంగా చేసుకుంటూ వెళ్తుంటే వెనకాల ఇల్యూషన్స్ చూడండి, ఏ విధంగా లేనిది ఉన్నట్టుగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా ఒక నెగిటివ్ వైబ్లో, ఒక శోకంలో, లో వైబ్రేషన్లో ఉంచడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అది జరగదు. ఇది రివర్స్ వచ్చిందండి, జరగదు అది. మిమ్మల్ని బ్లేమ్ చేయడం కుదరదు. కన్ఫర్మేషన్. ఏంజల్ ఇంకా చెప్పండి ఏంజల్, ఈ సిచ్యువేషన్ గురించి డీటెయిల్గా. ఎవరు అతను, ఎందుకు చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని తప్పించడం మిస్ అవ్వకూడదని చెప్పి అవకాశంగా తీసుకొని కనీసం ఈ రకంగానైనా సరే ఏదో రకంగా మిమ్మల్ని కుంగిపోయేలా చేస్తే అప్పుడు మీరు లో వైబ్రేషన్లోకి వచ్చేస్తారు కదా, ఏడుపు ముఖం పెట్టేస్తారు కదా అందరి ముందు ఏదన్నా అంటే. ఇంతకు ముందులాగా అనమాట, ఇన్నోసెంట్గా ఇంకా మీరు అలాగే ఉన్నారు, వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా నమ్మేస్తున్నారు అనుకుంటున్నారు. ఆ విధంగా మీరు పాతకాలంలో ఉన్నట్టుగానే ఉండుంటే అమాయకంగా, ఇప్పుడు ఇంకో ఆట ఆడేసుకుందామని ప్లాన్స్ వేస్తున్నారండి. వాళ్ళకి ఛాన్సే ఇవ్వద్దు అసలు మీరు, ఓకేనా? సో వాళ్ళు ఏంటి అంటే, లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు. ఎక్కువ కోపంలోనూ, ఎక్కువ దుఃఖంలోనూ. 0404 ఫ్యామిలీ మెంబర్స్ ఐడియాస్ అండి ఇవి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు అని అనుకుంటున్నారండి. ఇంట్లో వాళ్ళేనండి. పెద్దనాన్న చిన్నాన్న పిల్లలై ఉండొచ్చు, మీ ఏజ్ వాళ్ళండి. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వర్క్ ప్లేస్లో వాళ్ళు కూడా మీ లైట్ని డిమ్ చేయడానికి చూస్తున్నారండి, మీకు డబ్బులు రాకూడదు అని చెప్పి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మిస్సింగ్ అండి. మిమ్మల్ని బ్లేమ్ ఏ రకంగా కూడా చేయలేరు వాళ్ళు. వాళ్ళకి అవకాశమే మిస్సింగ్. అసలు అవకాశమే లేదు మీ విషయంలో. మీరు తప్పు చేశారు, మీ వల్ల ఇదంతా జరిగింది, ఆ రోజు మీరు ఇలా అనకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు, ఈ విధంగా అనడానికి కూడా కనీసం ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశమే లేదండి. అవకాశమే మిస్సింగ్ వాళ్ళ లైఫ్లో. వాళ్ళ క్రియేషన్ కూడా మిస్సింగే. చాలా స్ట్రాంగ్గా మిస్సింగ్ అండి వాళ్ళ క్రియేషన్. ఈ రకంగా వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంది,
జై శ్రీరామ్. ఈ రకంగా క్రియేట్ చేద్దాం అనుకుంది మిస్సింగ్ అండి. క్రియేట్ చేయలేరు, ఛాన్సే లేదండి. అందుకని చెప్పి మిమ్మల్ని డైరెక్ట్గా ఏం చేయలేక ఇగో నెగిటివ్ ఎనర్జీస్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. లో వైబ్రేషన్స్, లో ఐక్యూ పీపుల్ అంటారు కదా వాళ్ళు. దానివల్ల ఏంటంటే అది వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళే ప్రజెంట్ దాని కర్మ అనుభవిస్తున్నారు. వాళ్ళే కింద పడి, వాళ్ళే దెబ్బలు తగిలించుకొని వాళ్ళకి ఇంకా కుంటుకుంటూ వెళ్ళే పరిస్థితి అనమాట. మెట్లు మించి పడిపోయి ఈ విధంగా మల్టిపుల్ రీజన్స్తో వాళ్ళే సఫర్ అవుతున్నారు. కానీ మీ ప్రయాణాన్ని వాళ్ళు ఆపలేరు, ఏ రకంగా కూడా వాళ్ళు ఆపలేరు. మీ క్రియేషన్ అనేది ఆగదండి. మీ లైఫ్లో మీరు ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అదైతే ఆగదు. అది మీ మనీ కావచ్చు, అండ్ మీరు జాబ్ చేస్తున్న జాబ్ అయి ఉండొచ్చు, లేదు అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో జాబ్, బిజినెస్ వచ్చిన మనీ ఇలా పెట్టి ఇలా చేద్దాం అనుకోవటం, లేదా మనీ క్రియేట్ చేసుకొని ఈ విధంగా క్రియేట్ చేద్దాం అనుకోవటం, ఏదైతే ఐడియా మీ లైఫ్లో ప్రజెంట్ మీకు ఉందో, మీ బ్రెయిన్లో ప్రజెంట్ ఉందో దాన్ని వాళ్ళు ఆపలేరు. ఎందుకంటే అది మీ సోల్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది. సో మీరు వెళ్తున్న పాత్లో మీకు సక్సెస్ అనేది పక్కా. మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తారు. వాళ్ళకి నేను స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇస్తాను. మిమ్మల్ని తప్పించాలని చూసినా, మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని పంపించడానికి చూసినా, లేదంటే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి చూసినా సరే నేను ఊరుకోను. గతంలో చేసినలాగా ఇప్పుడు వాళ్ళకి చేయడానికి అవకాశం లేదు. నేను ఊరుకోను, వాళ్ళని వదలను అని చెప్తున్నారండి. చాలా స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారండి. వాళ్ళెవరిని కూడా మీ జోలికి రానివ్వను అని మీ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో, మీ ఏంజల్స్, మీ గాడ్నెస్, మీ అసెంజర్స్ చెప్తున్నారండి. వాళ్ళని రానివ్వను, ఎస్ ట్రూ, రానివ్వను మీ జోలికి అని చెప్తున్నారండి. వాళ్ళు అసలు ఏ రకంగా కూడా మిమ్మల్ని మీకు స్ట్రెస్ అయ్యేలా చేయలేరు. ఓవర్ బర్డెన్ చేయడానికి దారి లేదు, ఇంజస్టిస్ చేయడానికి దారి లేదు. మీకు త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందంటండి. ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది, అవకాశం అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఏ రకంగా బ్లేమ్ చేద్దాం అనుకున్న వాళ్ళ ప్రజెంట్ పరిస్థితి ఏంటి? మన కలెక్టివ్ని బ్లేమ్ చేద్దాం అనుకున్న వాళ్ళ ప్రజెంట్ పరిస్థితి ఏంటి? వాళ్ళ పని తలకిందులైపోయింది. చాలామంది జాబ్ పోగొట్టుకున్నారు, చాలామంది వాళ్ళ పెట్స్ ఏమంటారు పాడి ఏదన్నా ఉంటే అది పోగొట్టుకున్నారు, చాలామంది బైక్స్ పోగొట్టుకున్నారు, చాలామంది ప్రజెంట్ వాళ్ళకి రావాల్సిన ల్యాండ్ కూడా వాళ్ళకి వచ్చే స్టేజ్లో లేదు, కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళకి రాదని చెప్పి. ఈ విధంగా వాళ్ళు అనుకుంది ఏది జరగలేదండి. ఎదురు చూస్తూ ఉండడమే తప్ప వాళ్ళు కర్ర పట్టుకొని ఈ జన్మలో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు, మేము మీకు వచ్చేదాన్ని కట్ చేయలేరు అని డివైన్ చెప్తున్నారండి. ఎస్, ఇదే నిజం. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో దేవుడు మీ తలరాతలో రాసిన దాన్ని ఆ పర్సన్ తీసుకోలేరు. వాట్ ఈస్ ఇన్ యువర్ హెడ్ నో మెన్ కెన్ బి టేకెన్. అంటే మీ తలరాతలో ఉన్నది మీకు అని ఉన్నది ఈ భూమి మీద ఏ మెన్ను కూడా తీసుకోలేడు అని డివైన్ చెప్తున్నారండి. అండ్ మీ జోలికి వస్తే వాళ్ళ హాస్పిటల్ పాలు అయిపోవడం కన్ఫర్మ్. నీకు జస్టిస్ చేస్తాను, అలాగే నీ జోలికి వచ్చిన వాళ్ళు కాళ్ళు ఇరుక్కొడతాను అని క్లియర్గా చెప్తున్నారండి ఏంజల్స్. ఎస్ సూపర్. మీరు శంఖం పూరించండి, మీరు చేస్తున్న పనిని ఆపద్దు, మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళు మీకు ఆరోగ్యం లేకుండా చేయాలని చూసినా, అందరిలో మీ పరువు తీయాలని చూసినా, మీకు బ్యాక్ స్టాంప్ వేయాలని చూసినా, మీ తప్పు లేకుండా మీరు ఏదో చేశారని చెప్పడానికి ట్రై చేస్తున్నా సరే వాళ్ళ కాళ్ళు ఎరగొట్టే బాధ్యత నాది. నువ్వెక్కడా కూడా ఆగొద్దు, నువ్వెక్కడా వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు చేస్తున్న పనినే కంటిన్యూ చెయ్యి. ఓకేనా? నేను జస్ట్ చెప్తున్నారండి మీకు. ఓకేనా? వాళ్ళు ఎంత వేగంగా చేద్దాం అనుకున్నారో అంత వేగంగా అది పనిచేయలేదండి, స్టార్ట్ చేయలేరండి వాళ్ళు. ఓకేనా? మనీ రొటేషన్ అనేది జరుగుతుందండి. మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు. అరేంజ్ అవ్వాల్సిన టైంలో మనీ ఖచ్చితంగా అరేంజ్ అవుతాయంట. అండ్ అది మీ మ్యారేజ్కి కావచ్చు, లేదంటే మీరు గోల్డ్ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, లేదా మీ మదర్కో పేరెంట్స్కి ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, లేదా మీ కిడ్స్కి మ్యాచెస్ చూద్దాం అనుకున్నా, మీకు సెల్ఫ్కి ఏదైనా నేర్చుకుందాం అనుకున్నా, ఆ టైంకి మనీ అనేది అరేంజ్ అవుతాయి. ఓకేనా? అడ్జస్ట్మెంట్స్ కూడా అవుతాయంట. అడ్జస్ట్మెంట్స్ ఏంటి ఏంజెల్? దారులు బ్యాలెన్స్ అవుతాయండి. మీరు వెళ్ళే దారుల్లో మీకు బ్యాలెన్స్ అవుతుంది. అండ్ కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళతో కుమ్మక్క అయ్యి
అంటే వేరే వాళ్ళతో చేతులు కలిపి మీకు మీ సెలబ్రేషన్‌ని తలకిందులు చేయాలని చూస్తున్న వాళ్ళని నేనిస్తాను వాళ్ళకి అడ్జస్ట్‌మెంట్స్ అని చెప్తున్నారు. గుడ్ న్యూస్ మీకు రాకుండా చేయడానికి చూస్తున్న వాళ్ళని నేను చూసుకుంటాను అని కన్ఫర్మ్ చేస్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కామెంట్ చేయండి. లేదా డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా ఫర్దర్‌గా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.